హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారా? అయినా కూడా ట్యానింగ్, డల్నెస్, పిగ్మెంటేషన్ వస్తున్నాయా? అయితే మీరు సన్ స్క్రీన్ వాడుతున్నప్పటికీ కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో చాలామంది చేసే సన్ స్క్రీన్ మిస్టేక్స్ గురించి అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి టూ లిటిల్ సన్ స్క్రీన్. చాలామంది సన్ స్క్రీన్ చాలా లిటిల్ క్వాంటిటీలో అప్లై చేస్తూ ఉంటారు. అలా చేస్తే ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. ఫేస్ అండ్ నెక్కి 2 ఫింగర్ రూల్ అప్లై చేయండి. ఎనఫ్ క్వాంటిటీ అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, లెస్ సన్ స్క్రీన్ ఈక్వల్ టు లెస్ ప్రొటెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్ ఓన్లీ ఇన్ సమ్మర్. చాలామంది సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్లోనే యూస్ చేస్తూ ఉంటారు, కానీ యూవీ రేస్ అనేవి వింటర్లో కూడా ఉంటాయి. ఎవ్రీడే సన్ స్క్రీన్ అప్లై చేయడం అలవాటు చేసుకోండి. ఇండోర్లో ఉన్నా కూడా యూస్ చేస్తే చాలా మంచిది. థర్డ్ వన్ వచ్చేసి నాట్ రీఅప్లయింగ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఒకసారి అప్లై చేస్తే హోల్ డే ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. స్వెట్టింగ్ అండ్ వాష్ తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి స్కిప్పింగ్ నెక్ అండ్ హ్యాండ్స్. ఫేస్కి మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేసి నెక్, ఇయర్స్, హ్యాండ్స్కి స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ నెక్, ఇయర్స్, హ్యాండ్స్ పీట్ ఎక్స్పోజ్ అవుతే అక్కడ కూడా సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అప్లయింగ్ సన్ స్క్రీన్ లాస్ట్ మినిట్. బయటికి వెళ్లే ముందు వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేస్తే అది ప్రాపర్ వర్క్ చేయడానికి టైం ఉండదు. సో బయటికి వెళ్ళే 15-20 మినిట్స్ ముందు అప్లై చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ రాంగ్ సన్ స్క్రీన్. స్కిన్ టైప్కి సరిపోయిన సన్ స్క్రీన్ యూజ్ చేస్తే యాక్నీ అండ్ ఆయిల్ లుక్ రావచ్చు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మంచిది. ఈ సన్ స్క్రీన్ మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేసినట్టయితే మీ స్కిన్ చాలా హెల్దీగా అండ్ ప్రొటెక్టివ్గా ఉంటుంది.